ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో సంక్రాంతి పండుగ వేళ అనూహ్యమైన మలుపులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భోగిమంటలు, గాలిపటాల సందడిలో మునిగిపోయిన ఉండగా రాజకీయ శాఖలు మాత్రం పతాక స్థాయికి చేరుకున్నాయి. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు సిఐడి మరియు ఏసీబీ విభాగాల నుంచి ఊహించని పరిణామాలు వెలుగులోనికి వచ్చాయి. ఈ వ్యవహారం మొత్తం రివర్స్ స్కిల్ స్కామ్ పేరుతో కొత్త రూపం దాల్చుకోవడం ఇప్పుడు రచనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా వ్యూహంతో వేసిన అడుగులు చంద్రబాబుకు కోలుకునే దెబ్బగా పరిగణించాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా పండుగ రోజుల్లో రాజకీయం వేడి తగ్గుతుందని అందరూ భావిస్తారు. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాధారాల కంటే అత్యంత కీలకమైన పత్రాలను సిబిఐ అధికారులు న్యాయస్థానానికి సమర్పించినట్టు సమాచారం అందుతుంది. గతంలో జరిగిన నిధులు మళ్లింపు వ్యవహారంలో కొత్తగా మరిన్ని డొల్ల కంపెనీల పాత్ర ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం విదేశీ దర్యాప్తు సంస్థల సాయం కూడా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్కామ్లో సిమెన్స్ సంస్థ పేరుతో జరిగిన ఒప్పందంలో అక్రమాలను నిరూపించడానికి అవసరమైన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నివేదికలే చంద్రబాబుకు పెద్ద షాక్ అని చెప్పవచ్చు. చంద్రబాబు గతంలో ఈ కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపు అని వాదించినప్పటికీ ఇప్పుడు బయటకు వస్తున్న సాంకేతిక ఆధారాలు ప్రతిపక్ష క్యాంపులో కలవరం సృష్టించాయి. ఈ సంక్రాంతి కానుక జగన్ సర్కార్ విడుదల చేసిన కొత్త అభియోగ పత్రాలు చంద్రబాబు చుట్టూ ఉచ్చును మరింత బిగించేలా ఉన్నాయి. దీనికి తోడు ఏసీబీ అధికారులు పండుగ రోజును కూడా చూడకుండా కీలక వ్యక్తులు నివాసాల్లో సోదాలు నిర్వహించడం ఈ కేసులోని సీరియస్నెస్ను తెలియజేస్తుంది. జగన్ ప్రభుత్వం ఈసారి ఎక్కడ తగ్గకుండా పక్కా ఆధారాలతో కోర్టు ముందుకు నిలవాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. రివర్స్ స్కిల్ స్కామ్ పేరుతో జరుగుతున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. నిధులు ఎలా దారి మళ్ళాయి అనే అంశంపై గ్రాఫిక్స్ మరియు డిజిటల్ సాక్ష్యాలను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు అండ్ టీం ఈ మూలాలను ఊహించలేదని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పండగ పూట ఇట్లాంటి పరిణామాలు తలెత్తడం వల్ల టీడీపీ కార్యకర్తల్లో కొత్త వైర్యాంశం కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి తాను చెప్పినట్లుగానే అవినీతిపై యుద్ధం ప్రకటిస్తూ ఈ కేసును లాజిక్ ఎండ్ వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఏసీబీ ఇటు సిఐడి రెండు సంస్థల సమన్వయంతో పనిచేస్తూ చంద్రబాబుకు సంబంధించిన గత హయాంలోని ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించాయి. ముఖ్యంగా సింగపూర్ మరియు ఇతర దేశాలకు నిధుల మళ్లింపు జరిగిన తీరుపై స్పష్టమైన ఆధారాలు దొరికాయని జగన్ సర్కార్ భావిస్తుంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉండవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. మొత్తం మీద ఈ సంక్రాంతి ఏపీ రాజకీయాల్లో ఒక చైతన్య మార్పుకు వేదిక నిలిచింది. ఒకవైపు పండగ సంబరాలు జరుగుతుంటే మరోవైపు ఈ కేసులు చుట్టు చేసుకున్న బిగుసు ట్విస్ట్ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేలా ఉంది. జగన్